దేవుడు వారి కుటుంబంలో చేసిన మేలు బట్టి కృతజ్ఞత అర్పిస్తూ ఉన్నారు, మొక్కుబడి చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో, మరి సంఘము దైవజనులు ఏ విధంగా ప్రార్థన చేశారు, వారు ఏ విధంగా కోలుకొని స్వస్థత పొందుకున్నారు, రామాయణులు సాక్ష్యం చెప్పారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కృతజ్ఞత గల హృదయాలు ఎలా ఉంటవి అన్న అంశాన్ని నేర్చుకోబోతున్నాం. చాలా హృదయాలు ఉంటాయి, కృతజ్ఞత కలిగిన హృదయాలు, కృతజ్ఞత లేని హృదయాలు ఉన్నాయి. మరి ఏ హృదయం మంచిదంటారు? మీ అందరికీ తెలుసు. ఆ హృదయం ఎలా ఉంటుందో అన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. కృతజ్ఞత కలిగిన హృదయము దేవుడు చేసిన ఏ మేలైనా, ఏ ఉపకారమైనా మర్చిపోని హృదయముగా ఉంటుంది. అది దావీదు హృదయంలో ఉంది అన్న విషయము 103వ కీర్తనలో మనం చూస్తాం. 2వ వచనం, దావీదు తన ప్రాణముతో చెప్తూ ఉన్నాడు దేవుణ్ణి సన్నుతించమని. ఆయన చేసిన ఉపకారముల్లో ఏది మరువ వద్దు అని చెప్తున్నాడు. ఆయన మర్చిపోడు. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోనటువంటి హృదయము, దాని పేరే కృతజ్ఞత గల హృదయము. కృతజ్ఞత లేని వారు మర్చిపోతారు, కానీ కృతజ్ఞత గలవారు మర్చిపోరు. దావీదు ఆ విషయాన్ని ఇక్కడ ఎలా చేస్తూ ఉన్నాడు. ఇందుకీ దేవుడు దావీదుకు ఏం చేశాడు అన్న విషయంలో కూడా ఇక్కడ కొన్ని చెప్తా ఉన్నాడు. ఒకటి, దోషాలు క్షమించాడు, దేవునికి స్తోత్రం. అనారోగ్యాలు కుదిర్చాడు, కుటుంబంలో కూడా అనారోగ్యాలు వచ్చినాయి. చంటి పిల్ల బిగ్నా కూడా డెంగ్యూ ఫీవర్ వస్తే ఇంజక్షన్ చేయటానికి నరాలు దొరకల. అమ్మాయి సీరియాల్లో ఉంది. వీళ్ళు భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారు, సీనుగారు ఉమా. అక్కడికి వెళ్తే పిల్ల చూపు లేదు, కంటి చూపు లేదు. ఇంజక్షన్ చేయటానికి కానీ, పిల్లకి ఏదైనా మెడిసిన్ అందించడానికి కానీ నరాలు దొరకటం లేదు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యగారు మీరే ప్రార్థన చేయాలిక అని గాంధీబాబు ప్రార్థన చేయమని అడిగాడు. సరే, దేవుని కృపను బట్టి ప్రార్థన చేశాం. దేవుడు స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ పొడిగించాడు. అప్పుడే వాళ్ళు శ్రీరాల నుంచి వచ్చి కృతజ్ఞత చెల్లించారు. గాంధీ గారు వాళ్ళు కూటమి పెట్టుకోవాలని ఆశపడ్డారు. అది ఇప్పుడు అల్లరి చేసే పిల్లలే. దేవుని కృప. ఉమాకు కూడా అనారోగ్యం వచ్చింది, మరి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భయపడింది. దేవుడు నానా మరి నాకు ప్రార్థన చేయవా అంది. ప్రార్థన చేశాను, భయపడొద్దురా, నువ్వు క్షేమంగా ఇంటికి వస్తావు, నీకు వెలుగే ఉంది, నువ్వేం కంగారు పడొద్దని చెప్పాను. ధైర్యంగా ఉండన్నాను. ఆ మాటతో పిల్ల ధైర్యంగా ఉంది. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది, క్షేమంగా వచ్చింది. అంతకుముందు కూడా ఉమాకి కీడు చూపించాడు. నేను చెప్పాను, అమ్మాయి జాగ్రత్తగా ఉండరా, కీడు ఉంది కుటుంబంలో, మీ కుటుంబంలో జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాను. అమ్మాయి విజయవాడలో వస్తూ ఉంటే బస్సు బ్రేక్ వేసినప్పుడు బిడ్డ బస్సులో నుంచి ఆ డోర్లో కూడా కింద పడాల్సింది. దేవుని మహాకృపను బట్టి చివరి దగ్గర ఆగిపోవటం జరిగింది. లేకపోతే ఆ రోజే మరి ముగింపు అయ్యేది. అందుకనే దావీదు కూడా చెప్తాడు, సమాధిలో పోకుండా నా ప్రాణాన్ని తప్పించావు అన్నాడు. కాబట్టి దేవుడు తప్పించాడు. సీను గారు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నారుగా.
యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం తప్పించాడు దేవుడు. వారికి కూడా ప్రమాదము, ప్రాణాపాయము దేవుడు తప్పించాడు. ఇవి కరుణా కటాక్షాలు దేవుడు ఈ కుటుంబం మీద చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరిచాడు. ఇప్పుడు సాక్షి విన్నాం. ఆ దినాల్లో నేను ఎంతగానో బాధపడ్డాను, ఏడ్చాను అని ఎప్సిబా చెప్పింది. ఇప్పుడు మనల్ని సంతోషిస్తూ ఉన్నాను, దేవుడు నా హృదయాన్ని సంతోషపరిచాడని సాక్ష్యం మనం విన్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు కృప చూపించాడు, జాలిపడ్డాడు అని ఈ కీర్తనలో మనం అక్కడక్కడ చూస్తాం. ఇవన్నీ కూడా ఈ కుటుంబంలో కూడా జరిగినాయి కనుక ఉమా కూడా కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. దావీదు కృతజ్ఞత హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు, అందుకనే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాడు. ఉమా కూడా ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది, మొక్కుబడి చెల్లిస్తూ ఉంది, అందరికీ ప్రేమ విందు చేస్తూ ఉంది. ఇది కృతజ్ఞత కలిగిన హృదయముగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా దావీదు విషయంలో ఇంకొకటి ఏమిటంటే, దేవుని ఇల్లైన మందిర విషయంలో ఎంతో కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అదేమిటంటే, దేవుడు నన్ను ఎంతగా హెచ్చించిన దేవుని యొక్క నివాసము, దేవుని మందస్సము డేరాలో ఉండటం ఏమిటి, దేవుడు నన్ను ఎంతగానో దీవించి నన్ను దేవదారు మ్రానులతో కట్టినటువంటి గొప్ప నివాసములో నన్ను ఉంచటం, నేను అందుట్లో అవన్నీ సుఖాలు అనుభవిస్తూ ఉండటం, దేవుని మందిరము మందస్సము ఎక్కడో డేరాలో ఉండటం ఏమిటని బాధపడింది ఆ హృదయం. ఎందుకంటే తను ఉన్న వసతులు, దేవుడిచ్చిన వసతులు నేను అనుభవిస్తున్నాను కానీ మందిరానికి నేనేం చేయలేకపోతున్నాను అన్న విషయంలో బాధపడింది కృతజ్ఞత గల హృదయం. నాతానుకు చెప్పాడు ఈ విషయాన్ని. అయ్యా, దేవుడు నాకు దేవదాను మానులు కట్టుకునే గృహాన్ని ఇచ్చాడు కదా, అసలు ఇల్లే లేదనుకుంటే ఇల్లు ఇచ్చాడు, ఆ గృహానికి మళ్ళీ ఇంకో గృహం ఇచ్చాడు, దానికి ఒక గృహాన్ని యాడ్ చేసుకుంది. అలా ఉమా వాళ్ళు కూడా గృహాలు కట్టుకోగలిగారు. మరి దేవుని విషయంలో నేనేం చేయలేకపోతున్నాను అన్న సందర్భంలో మందిరం విషయంలో చాలా చేసింది ఉమ, అది నాకు తెలుసు. ఇది అమ్మాయి కోరేది ఏమిటంటే, ఎవరైనా ప్రతిఫలం దేవుడి నుంచి పొందాలనుకున్న వాళ్ళు చెప్పుకోరు, చెప్పుకుంటే దాని ఫలితం పోతుందని యేసుప్రభువు వారు చెప్పారు. పేరు కోసం చేసేవాళ్ళు, బూర ఊదించుకునే వాళ్ళు ఫలితాలు పొందలేరు. అందుకని తాను చెప్పింది, చేసింది నాకు, తనకి, దేవుడికే తెలుసు. మందిరం పట్ల ఎంత శ్రద్ధ చూపిందో, ముసలి వాళ్ళు కూర్చోలేకపోతున్నారని ఏం చేసిందో, ఎండాకాలం వస్తుంది, మరి ఫ్యాన్లు సరిగ్గా తిరగపోయినప్పుడు, కరెంట్ లేనప్పుడు మరి పిల్లలు మరి ఇసురుకుంటానికి కంతి మరి ఏమైనా తెద్దామన్న విషయంలో, ఏదైనా దేవుని ప్రజలకు ఏమైనా తెద్దామని విషయంలో తను ఏం చేసిందో నాకు తెలుసు. కాబట్టి ఇది చెప్పుకునేది కాదు. ఎందుకంటే యేసుప్రభువు వారు అన్నాడు, నువ్వు ఏ దానం చేసినా సరే కుడి చేతితో చేసే దానము ఎడమ చేయి కూడా తెలియనంత రహస్యంగా ఉంటేనే దాని ఫలితం దేవుడిస్తాడు. లేకపోతే నువ్వు చేసిన దానికి ఎప్పటికీ ఫలితం పొందలేవు. ఇంత ఇచ్చాడు, అంత ఇచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు బూర ఊదించుకుంటే మాత్రం ఏ ప్రయోజనం ఉండదు. అది దేవుడు చెప్పిన మాట. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్పారు ఈ మాటలు. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం కొండ మీద ప్రసంగం కదా. కాబట్టి అందుకని ఇప్పుడు కనీసం స్పీకర్లో కూడా మాట్లాడదు. సాక్ష్యం చెప్పేటప్పుడైనా సరే స్పీకర్, మీరు ఎప్పుడైనా సాక్ష్యం చెప్పేటప్పుడు ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్తాడు.
ఏ రోజు సాక్ష్యం ప్రతి ఆదివారం సాక్ష్యం చెప్పకుండా ఉండదు. కానీ మైక్ తీసుకోదు. మైక్‌లో చెప్పదు. హ్మ్. అంటే బూర ఊదించుకున్నట్టుంటదేమో అని ఆమె భయం. అందుకని చెప్పుకోదు. చెప్పుకుంటానికి ఇచ్చేవాళ్ళు కొందరు. హ్మ్. అంత రాశారు కాబట్టి మనం దానికన్నా తగ్గిచ్చితే బాగాదేమో అనుకోని భావించేవాళ్ళు కొందరు. ఇలా రకరకాల మనస్తత్వాలతో ధర్మాలు చేస్తే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. వాక్యం ప్రకారంగా నడవటం మంచిది గానీ, ఆ! మనుషుల మెప్పు కోసం మనం చేసే పనులు దేవుని కొరకా? మనుషుల కొరకా? ఎవరు మెప్పు పొందాలని మనం చేస్తున్నామన్నది ఒకసారి హృదయ పరిశీలన చేసుకుంటే, ఎందుకంటే దేవుడు పరిశీలన దేన్ని చేస్తాడో తెలుసా? హృదయాన్ని. పైవేషాన్ని చూసే దేవుడు కాదు. హృదయ పరిశీలకుడు ఆయన. కాబట్టి నిన్ను హృదయాన్ని చూస్తాడు. హృదయాన్ని బట్టే ప్రతిఫలం ఇస్తాడు. హృదయంలో ఉన్న దాన్ని బట్టే మనం ఫలితం పొందుకుంటాం. ఆ సత్యాన్ని విశ్వాసులైన వారు గమనించటం మంచిది. 2 సమూయేలు గ్రంథం 7 అధ్యాయం 2 వచనం. దేవుడు నన్ను దేవదారు మానులు కట్టిన దానిలో నివసింప చేస్తున్నాడు. ఆ ఆ దేవుని మందసం, దేవుని నివాసమైన మందసము డేరాలో ఉండటం ఏంటి? నాకు చాలా బాధేసిందని నాతానుతో చెప్పాడు దావీదు. నాతాను అన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నీకేం తోస్తే అది చెయ్యయ్యా అని నాతాను చెప్పాడు. చెబితే మందిరం కట్టాలనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీ కుమారుడు మందిరం కడతాడు. నీ చేతులు రక్తం ఒలికినయి దావీదు అని నాతానుతో చెప్పినప్పుడు, సరే మా అబ్బాయి కడతాడులే అని ఊరుకోలేదు. ఇది నాకు సంబంధం లేని విషయంలే అని అనుకోలేదు. ఆయన ఏమంటాడంటే, దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం లాస్ట్‌లో మనం చూస్తాం. ఆ! ఆ! ఈ దేవునికి చేసే పని గొప్పదని భావించాడు. దేవునికి చేసేది గొప్పది కదా! పేరు ప్రఖ్యాతుల కోసం ఇచ్చేది, చేసేది గొప్పది గాదు. దేవునికి చేసేది, దేవుని పని గొప్పది. మామూలు గొప్పది గాదు. బహు గొప్పది. దేవుని పని చాలా గొప్పది అని తలంచేది కృతజ్ఞత కలిగిన హృదయం. అందుకని దావీదు బహు ప్రయాసపడి మందిరానికి కావలసినవి సంపాదించాడు. మందిరం కోసం ఎంతో బంగారాన్ని ఇచ్చాడు, వెండినిచ్చాడు, ఇత్తడినిచ్చాడు, తన సొంతంగా కష్టపడిచ్చాడు. దేవుని కొరకు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని మందిరం కోసం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుని నుంచి అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి, అంత కావాలి, ఆ కార్యం కావాలి, ఈ కార్యం కావాలని అడిగే హృదయం గలవారు ఉన్నారు కానీ, దేవుని మందిరానికి ఇది చేద్దాం, అది చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారా? కృతజ్ఞత లేని హృదయాలు. దేవుని నుంచి పొందుకునే హృదయాలే కానీ, పొందుకున్న వాటి పట్ల మనం దేవునికి ఏం చేద్దామన్నటువంటి హృదయం లేనివంటి వారు తర్వాత జీవితంలో ఏం పొందుకోగలుగుతారు? ఏమి పొందుకోలేరు. వాక్యము ఆ విధంగా తెలియచేస్తూ ఉంది. మందిరం అంటే మక్కువ ఉందా? మందిరం అంటే మక్కువ ఉందా? మందిరం అంటే ఇష్టం ఉందా? మనం మన ఇంటిని ఏ విధంగా ఉంచుకుంటున్నాం? దేవుని మందిరాన్ని ఎలా ఉంచుతున్నాం? మన పట్ల, మన విధానాల పట్ల ఏ విధంగా ఉంటున్నాం కదా? మనమే కాదు, దేశం అట్టుంటుంది. పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వ్యక్తికి ఏం చేస్తారు? కొత్త బట్టలు తెస్తారు కదా?
వాడికి కానుకలు ఇస్తారు, వాడిని సంతోషపరుస్తారు. ఎవరిని? పుట్టినరోజు జరిపేది ఎవరు? క్రిస్మస్లో బట్టలు కొనుక్కునేది ఎవరు? అది సంగతి. పుట్టినరోజు దానికి ఏమి లేదు, పుట్టినరోజు జరుపుకునే ఆయనకి ఏం చేసేది లేదు, ఆయనకి బహుమానాలు ఏమి లేవు, ఆయన చేసేది ఏమి లేదు. బహుమానాలు మనకే, కొత్త బట్టలు మనకే, బిర్యానీ మనకే, సోకులన్నీ మనకే. దేవునికి మాత్రం ఏమి లేదు. అలాంటి హృదయాలు తయారైనవి మేలు పొందటానికే కదా. తర్వాత 2020 సంవత్సరం మామూలుగా ఉండదు. సరే, అవన్నీ మనం అనుకునేది కాదు. కానీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దావీదు అడిగాడు, అయ్యా నేను ఇస్తున్నాను, నాకు దీవెనలు వస్తాయి, నాకు ఆశీర్వాదాలు వస్తాయి, మరి మీకొద్దా? మీరెవరా? మీకు దేవుడు ఏం చేయలేదా? కాబట్టి మీలో ఉన్నారా? అయితే వచ్చిన చదువమ్మ. మీలో కూడా బలవంతమే లేదు, మీలో మనస్ఫూర్తిగా నిజంగా హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవుడు మీ జీవితంలో చేసిన వాటిని బట్టి ఇచ్చేవాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పండి అన్నాడు. ఎవరిని? ఆ ప్రజల్ని, జనుల్ని. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు హృదయపూర్వకంగా తెచ్చిచ్చారు. ఈయన ఊరుకోలేదు. ఈయన ఊరుకునే జనాంగం కొంతమంది ఉంటారు, మనకు కాదనుకున్నట్టుగా ఉంటారు కొంతమంది. కానీ జనులు అట్ట అనుకోలేదు. వాళ్ళు మనస్ఫూర్తిగా 10,000 మణుగుల బంగారాన్ని తెచ్చారు, 20,000 మణుగుల వెండి తెచ్చారు, 26,000 మణుగుల ఇత్తడి తెచ్చారు, 2,00,000 మణుగుల ఇనుము తెచ్చారు కదా, మనస్ఫూర్తిగా. ఎందుకంటే దేవుడు మాకు చేశాడు. ఈ మనసు హెచ్చరిక చేసిన దాకా రాలా, దావీదు అన్నా దాకా రాలా. కనీసం అంటేనన్నా వస్తుందేమో, చెబితేనన్నా వస్తుందేమో అని చెప్పవలసి వస్తుంది. చెప్పాడు. చెప్పినందుకు వాళ్ళు చేశారు. దావీదేమన్నాడు? 10వ వచనం. నిజంగా ఎంత సంతోషం వచ్చిందో. దేవుని ఈ డబ్బులు ఏమన్నా ఆయనకి ఇస్తున్నారా? దేవునికే కదా కదా. మీరేది ఇచ్చినా మందిరానికే, మందిరానికి ఏది చేసినా దేవునికే కదా. కానీ దేవునికి ఇస్తే దావీదు సంతోషించాడు కదా. దైవజనులు కూడా సంతోషపడతారు దేవుని ఆలయానికి కదా. దేవుని ఆలయానికి చేస్తే దేవుడు సంతోషపడతాడు. మనం పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే ఎందుకు చెబుతున్నాం? ఎందుకు కేక్ కట్ చేస్తున్నాం? ఎందుకు బట్టలు కొని పెడుతున్నాం? ఆ వ్యక్తిని సంతోషపరచాలని కదా. మరి యేసయ్యని సంతోషపరిచేవాడు జనాంగం ఏరి? దేవుడు మాత్రం మనల్ని సంతోషపరచాలి. 14వ వచనం చదువుదాం. ఎంత చేసి నాకు దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఎంత సామర్థ్యం మాకుండటం వల్ల ఇలా ఏది మనుగులు వెండి తెచ్చినా, బంగారం తెచ్చినా మేమెంత మాత్రమయ్యా, ఇదంతా ఇచ్చింది నువ్వే, నువ్విచ్చావు. నీవిచ్చిన దాంట్లో కొంత మేమిచ్చాం కదా. కనీసం కొంత ఇచ్చే హృదయం కూడా లేదా ఏమ్మా? ఆ హృదయానికి ఎంతైనా ఇచ్చే హృదయం, కృతజ్ఞత కలిగిన హృదయం దావీదుది. ఎంతైనా ఖర్చు పెట్టే హృదయం. ఎందుకంటే ఏమిచ్చి దేవుని రుణం తీర్చుకోగలను? దేవుడు సంవత్సరం అంతా కాపాడాడు, పోషించాడు, మరణాపాయాలు తప్పించాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. ఏమి చేస్తాను నేను ఆయనకి? ఆయన చేసిన ఉపకారాలకు ఏమి చెల్లించగలను నేను? ఎంత ఇచ్చినా కూడా కొద్దిగే. నువ్వు ఇచ్చిన దాంట్లో నుంచి ఇస్తున్నావు. దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి దేవుడు కొంత ఇవ్వలేమా? అలాంటి హృదయమా మంది? అంత పిసినారి హృదయమా? అంత కఠిన హృదయమా? అలాంటి హృదయాలు ఆశ్రయించబడతాయా? ముందు సంకలు కొట్టుకున్నారు అననీయ సప్పీరాలు ఇద్దామని. కానీ డబ్బులు వచ్చిన తర్వాత ఇవ్వటానికి బుద్ధి రావట్లా, మనసు రావటంలా, హృదయం రావట్లా. కొంత దాచుకున్నారు.
కొంత దాచుకొని ఇస్తే శాపానికి గురయ్యారు, అక్కడే మరణించారు కదండి. దేవుడిచ్చిన దాంట్లోనే ఇవ్వలేకపోతున్నామంటే మన హృదయం ఎలాంటి హృదయమో దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఇందుకు అనుమానమేమీ లేదు. హిజ్కియా హృదయం గురించి కూడా కొద్దిగా చెప్తాను. దేవుడు దావీదు చేసినందుకు దావీదును వర్ధిల్ల చేశాడు, హెచ్చించాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయటానికి సామర్థ్యతనిచ్చాడు. ఎక్కడికి పోయినా జయమిచ్చాడు, ఎటు వెళ్ళినా కాపాడాడు. ముసలివాడై నిండు వృద్ధాప్యం దాకా కాసి కాపాడాడు. ఎందుకంటే ఆ హృదయం కృతజ్ఞత కలిగిన హృదయం. అలాంటి హృదయాల్ని దేవుడు కాపాడుతాడు. వాళ్ళకి ఎంతైనా చేస్తాడు, ఏదైనా చేస్తాడు. కృతజ్ఞత లేని హృదయాలకు ఏం చేస్తాడు? ఆశించిన దండగే నీ ఆశభంగమే. కృతజ్ఞత కలిగిన హృదయానికి ఆశభంగము కాదు, కోరికల భంగము కాదు. కానీ కృతజ్ఞత లేని హృదయాలకి అనుకున్న ఏది జరగదు, ఆశలు భంగం అవుతాయి అని వాక్యము తెలియచేస్తూ ఉంది. హిజ్కియా గురించి 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. దేవుని మందిర సేవ విషయములో, వాక్యములో రాయబడిన వాటి విషయములో, ధర్మం చేసే విషయములో, తాను చేసిన దేవుని పని ఆరంభించిన ఏ పనైనా సరే హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిర పని హృదయపూర్వకంగా చేయండి, వర్ధల చేస్తాడు దేవుడు. లోపల అయ్యి పెట్టుకొని రకరకాల మనస్తత్వాలు పెట్టుకొని చేస్తే వారు వర్ధిల్లరు, వారు అనుకున్నవి జరగవు. నిజం, అబద్ధం కాదు, దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవుని పని ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి. దేవుడు పని చేస్తే దేవుడు అన్యాయస్తుడా? మీరు చేసిన పని మర్చిపోతాడా? మీరు చేసిన ఉపకారాన్ని మర్చిపోతాడా? మీరు ఇచ్చిన వాటిని మర్చిపోతాడా? దేవుడు అన్యాయస్తుడా? ఎబ్రీలతో చెప్తున్నాడు పౌలు ఈ మాట, 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చూపిన ప్రేమకు మర్చిపోవటానికి దేవుడు అన్యాయస్తుడేమన్నా? మీ కార్యాలని, మీరు చేసిన ఉపచారాన్ని ఆయన మర్చిపోయేవాడు కాదు. మనమన్నా మర్చిపోతాం, కానీ మర్చిపోయేవాళ్ళు ఎక్కువ. కాబట్టి మందిర విషయంలో 3వ వచనం కూడా చదువుదాం. 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతములను. దేవుని మందిర పరిచర్య ఎలా సాగాలి, ఎలా జరగాలి? దహన బలులు జరగాలి, అర్పణలు జరగాలి, విశ్రాంతి దినంలో జరగాలి, అమావాస్యలో జరగాలి కదా. అమావాస్యలో అర్పణలు చేయాలి, దహన బలు చేయాలి. కాబట్టి ఖర్చుతో కూడిన పని. కాబట్టి రాజు హిజ్కియా తన ఆస్తిలో ఒక భాగాన్ని ఇచ్చేశాడు మందిరం కోసం, మందిర పరిచర్య కోసం, మందిరాన్ని అవసరాలు తీర్చడం కోసం. అంత మాత్రమే కాదు, యాజకులు పనులు చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, ప్రాయశ్చిత్తాలు చేస్తున్నారు, దోషాలు తీసివేస్తున్నారు, సహాయకులుగా ఉంటున్నారు, పోరాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బోధిస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన ఇవ్వాలా వద్దా? వారు పనులు వారు జరుపుకున్నట్లు ఎవరి భాగనాలకి ఇండ్రా అని ఆజ్ఞాపించాడు. ఆయన ఇచ్చాడు, వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞతోనే వాళ్ళు తీసుకొచ్చారు. సమృద్ధి కలిగింది, అశుద్ధం వచ్చింది, గొప్ప రాశి మిగిలింది. ఇస్తేనే వెదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళు ఉన్నారు, కానీ బిగబట్టే వాళ్ళు ఎవడు అభివృద్ధి పొందడు. నిజం. ఎలాంటి హృదయం కలిగి ఉన్న ఈరోజు ఈ రాత్రి దేవుడు చూస్తూ ఉన్నాడు నీ హృదయాన్ని. దేవుని మందిరం పట్ల నీ హృదయం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని దేవునికి జవాబు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమా, దేవునికి ఇచ్చే మనసు కొందరికి ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు.
అలాంటి హృదయాన్ని పిసినారి హృదయం అంటాం. ఆ హృదయం ఎప్పటికీ వర్ధిల్లదు. ధర్మశాస్త్రం బోధిస్తున్నా, దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నా, దైవ సేవకుల ద్వారా ప్రేరేపించి దేవుని ఆత్మ పలుకుతున్నా కూడా ఆ హృదయాన్ని కురివింద హృదయం లాగా కఠినపరుచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అని జకరీ గ్రంథంలో చూస్తాం. 7వ అధ్యాయం 12వ వచనం. ప్రవక్తల ద్వారా దేవుడు తన ఆత్మ ప్రేరణతో చేత తెలియజేస్తున్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది, మీరు బోధించండి. వాళ్ళు ఏమి తెలియనట్టుకుంటున్నారు, ఎరగనట్టుగా ఉంటున్నారు, పట్టినట్టుకుంటున్నారు, పట్టించుకున్నట్టుకుంటున్నారు. మీరు మాట్లాడండి, బోధించండి, తెలియజేయండి అని దేవుని ఆత్మ హెచ్చరిక చేస్తూ ఉంటే వాళ్ళు బోధించవలసిన పరిస్థితి వచ్చింది. బోధిస్తూ ఉంటే ఆ హృదయం ఎట్టుందో తెలుసా? కురివిందం తెలుసా మీకు? కఠినపరుచుకునేది. ఇంకో చెప్పాలి, టచ్ మీ నాట్, ముడుచుకునేది, మామూలు కాదులే అన్నట్టు. కురివింద హృదయాలు కలిగిన వారుగా ఉన్నవాళ్ళు ఏమి మేలు పొందుకుంటారండి? అలాంటి వారి మీదకి ఏమొస్తుందో తెలుసా? దీవెనలు కాదు వచ్చేది, దేవుని ఉగ్రత. ఏమ్మా, నీకు నేనేం చేయాలి? ఎన్ని అడుగుతున్నావు నువ్వు? ఎన్ని తీసుకున్నావు నా నుంచి? ఏదన్నా దానికి ఇచ్చావు నువ్వు? కృతజ్ఞత కలిగిన హృదయంగా ఉందనేది అని దేవుడు అడుగుతాడు. అప్పుడేం చేస్తావు? అప్పుడు నీ ప్రార్థనలు కూడా ఆలకించబడవు. నువ్వు నీ హృదయాన్ని కురివిందంగా చేసుకుంటే రేపు ఏమి పొందలేవు దేవుని నుంచి. నువ్వు ఎక్కువగా మొరపెట్టు, పెద్దగా మొరపెట్టు, కానీ నేను ఆలకించును అన్నాడు ఎస్ఐ ప్రవక్త ద్వారాగా. కాబట్టి మీకు లెక్కలేదు, నా మాటలు లెక్కలేవు, దేవుని మందిరం అంటే శ్రద్ధ లేదు. కాబట్టి నేను కూడా పట్టించుకోదలుచుకోలేదు. మీరు నన్ను పట్టించుకోవట్లేదు కదా, నేను మాత్రం మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవాలి అని దేవుడు అన్నాడు. ఆ పరిస్థితి వస్తే మన జీవితాలు ఏమవుతాయో ఒకసారి రాత్రి ఆలోచించేద్దాం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 9వ వచనం. ఇది ఏ హృదయం? దయాహృదయం. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుడికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. ఇవ్వనోడు ఏం దీవెన పొందుతాడు? దయాహృదయం లేనివాడు ఏం పొందుతాడు? పిసనారి హృదయం గలవాడు ఏం దీవెన పొందుతాడు? పొందలేడు కదా. ఉమాకి డబ్బులు ఎక్కువయ్యి భోజనం పెడుతుంది కదా. కృతజ్ఞత హృదయం కలిగిన వారుగా ఉండటం మంచిదే కదా. దరిద్రులకు పెడతాం కాదు. సంవత్సరం అంతా ప్రార్థన చేసి అవసరమైనప్పుడల్లా రోజు నిలబడి ప్రార్థనలు చేయించుకొని, ప్రార్థనలు అడిగి, సమస్యలు చెప్పి ప్రార్థనలు చేయించుకొని, వాక్య బోధించుకొని కూడా దైవదాసులకే భోజనం పెట్టడానికి చేతులు రానటువంటి వ్యక్తులు ఉన్నటువంటి వారు ఏమి దీని దరిద్రుడికి ఇవ్వటం కాదు, దోనబోయేవాడికి ఇవ్వటం కాదు, రోజు పరిచర్య చేసేవాడికే పెట్టే చేతులు రావటం లేనటువంటి వారికి ఏం దీవెన పొందుతారు? దేవుడు ఏం చెప్పాడు? ఉగ్గిన సల్లీలు ఇచ్చినా సరే ప్రతిఫలం వస్తుంది. నువ్వు బిర్యానీ పెట్టక్కర్లా, చికెన్లు పెట్టక్కర్లా, దీనిలో మంచిలు ఇస్తేనే చాలు. దైవజనులు ఇంటికి రారు, నాకు చేత కాదు, మా వల్ల కాదు అని మాటలు చెబితే ఏం దీవెన పొందుతారు? ఇంకా పైగా మాకు ప్రార్థనలు కాలేదు, మా అనుకున్నాయి జరగలేదు. ఎట జరిగితే? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చదువు. నీ ఆహారము, నీళ్ళ మీద ఆహారం వేస్తారు ఎవరన్నా, ఏం డబ్బులు ఇసిరాయటానికి? అంటే నీళ్ళు వదులుకోమని.
ఎవరికన్నా భోజనం పెట్టి అమ్మ మళ్ళీ పెడతారని పెడుతున్నావురా నువ్వు? లేకపోతే నేను తిని వెళ్తున్నానని పెడుతున్నావా? వాళ్ళు పిలిచినప్పుడు నేను తిని వెళ్తున్నా కదా, మరి నేను పెట్టబోతే బాగుండదని పెడుతున్నావా? కృతజ్ఞత పెడుతున్నావా? ఆ భావంతో అయితే దేవుడు రిసీవ్ చేసుకోడు. నిజం. కృతజ్ఞతతో పెడితే తీసుకుంటాడు, స్వీకరిస్తాడు, ఆగ్రానిస్తాడు, ఇంపైందిగా భావిస్తాడు. వాళ్ళు మా పెళ్ళికి పిలిచారు కాబట్టి మేము మీ పెళ్ళికి పిలిచాం, వాళ్ళు అప్పుడు పెట్టారు కాబట్టి మేము పెడుతున్నాం. చెల్లుకు చెల్లు బదులుకు బదులు అంటే నో యూజ్. పత్యుపకారం ఉండదు దేవుని నుంచి. ఇచ్చే మనసు దేవుడు చూస్తాడు. చాలా దినములైన తర్వాత చూడు, అది నీకు కనపడుతుంది. ఏది? అన్నమా? పాసిపోయిన అన్నమా? నీళ్ళలో మునిగిన అన్నమా? దాని ఫలం కనపడుతుంది. నువ్వు చేసింది నీ కుటుంబంలో, నీ బిడ్డలకి, నీ వంశానికి, అందరికీ వస్తుంది. అందుకే ఇచ్చేది. లేకపోతే వాళ్ళకి డబ్బులు మూటలు ఎక్కువై కాదేసేది. దేవుని బిడ్డలు అట్టుంచితే అన్నిలు చూస్తాం మనం. నందిగాంలో అక్కడ గాంధీనగర్ సెంటర్లో ఎప్పుడు భోజనాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు టెంట్ వేసే ఉంటుంది. భోజన అన్నదానాలు చేస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కువయ్యా పుణ్యం కోసం కదా. కొన్నేళ్ళు ఎన్ని ధర్మాలు చేసేవాడు కదా. ఆ ధర్మాలు ఎలాగ చేరినాయి అంటారు? దేవుని సన్నిధికి చేరినాయి కదా. మనం చేస్తే కదా చేరటానికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ప్రభువు నియమాన్ని పాటించండి. ప్రభువు నియమం గురించి పౌలు గారు ఒక మాట చెప్పాడు. ముగిస్తాను, టైం అవుతుంది, ఇంకా 5 నిమిషాలు ఉంది. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. ఆలయములో పనిచేసే వాళ్ళు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, వారికి భోజనం ఎలాగా, ఎలా జీవనం చేస్తారు? బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉన్నారు కదా. ఇక పొగులు బయటికి వెళ్ళటానికి లేదు, సాయంత్రం బయటికి వెళ్ళటానికి లేదు, ఊరు వెళ్ళటానికి లేదు, బయటికి వెళ్ళటానికి లేదు. మాకు పనులు ఉన్నా సరే మానుకొని ఉండాల్సి వస్తుంది. మరి ఇంత త్యాగం చేసే వాళ్ళకి ఏదైనా చేయటానికి చేతులు రావట్లేదు. నాకేది ఆశించి చెప్పటం కాదు, ఇది దేవుని నియమం. ఈ నియమాన్ని కానీ మీరు పాటించకపోతే మీరేం పొందలేరు. చదువమ్మా. సువార్త ప్రకటించేవారు సువార్త వల్ల జీవించాలి. ఇది దేవుని నియమం, దేవుని కట్టడి, దేవుని యొక్క ఆజ్ఞ. అలా పాటిస్తున్నావు నువ్వు, దైవజనుడు పోషిస్తున్నావు నువ్వు. వాక్యం రోజు వింటారు, ప్రార్థనలు రోజు చేయించుకుంటారు, కానీ ఇది నియమాన్ని మాత్రం పాటించరు. దానివల్ల నష్టము ఎవరికి, నాకేం కాదు, నాకేం కాదు. దేవుడు నాకు పౌలు గారు అన్నట్టుగా నాకు కావాల్సినది ఇచ్చాడు దేవుడు. నేను ఏది చేసినా చెప్పుకుంటే కాదు. నేను ఇప్పుడు ఎంతో అన్ని బాగు చేయించుకొచ్చాను, అన్ని కొనుక్కొచ్చాను, నాకు ఎంత అయిందో నాకు తెలుసు. మా కుటుంబం తరపున దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి, అది కూడా దేవునికి నాకు ఇచ్చిన దాంట్లో కొద్దిగే నేను ఇస్తుంది చాలు. నాకు నా తృప్తి, నా హృదయానికి. ప్రభువా, నేను ఇది చేయగలిగాను నీకు కదా. సమస్త డైరెక్టర్లు, సమస్త వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటానికి వచ్చారు. అన్ని సంఘాలు కూడా సంఘమే వచ్చిన వాళ్ళకి, పాస్టర్లందరికీ ఆతిథ్యం ఇచ్చారు. కానీ నేను ఇచ్చుకున్నాను. ఇక్కడికి వస్తే సమస్తోళ్ళు వస్తే, నా సమస్తోళ్ళు నన్ను ఇక్కడ పెట్టుకున్నారు అని స్టాఫ్ మీటింగ్ పెట్టుకుంటే ఎంతైనా నేను పెట్టుకున్నా, నేను బరాయించుకున్నాను. సంఘాన్ని అడగలా. ఎంత ఖర్చు అయిందో నాకు తెలుసు. ఏది ఖర్చు అయినా సరే, ఏది చేసుకున్నా సరే, దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి నాకు ఇచ్చిన దాంట్లో నేను కొంచెం ఇచ్చుకుంటున్నా. నా బిడ్డ కొంచెం ఇస్తూ ఉన్నాడు, నా భార్య కొంచెం ఇస్తుంది, నా పిల్లలు కొంచెం ఇస్తున్నారు. ఆ సంతోషం చాలు అనుకుంటున్నాం. ఈ సంతోషం ఎంతమంది పడగలుగుతున్నారు? ఈరోజు దేవుని కోసం కృతజ్ఞత కలిగిన హృదయముగా ఉమా నిలబడి చేస్తూ ఉంది. గతంలో కూడా ఎన్నో చేసింది, అవన్నీ చెప్పుకునేవి కాదు. ఎందుకంటే చెప్పుకున్న కాడ నుంచి
ఫలితాలు పోతాయి. అందుకని చెప్పుకోవట్లేదు. దేవుడు ఆ హృదయాన్ని దీవించి రాబోయే సంవత్సరంలో, రాబో దినాల్లో కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆయుష్య ఆరోగ్యాలు ఇచ్చి కొరతలు కొదువులు లేకుండా చేయనుగాక.